ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. లూకా సువార్త 2వ అధ్యాయము 36-37 వచనాలు చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో డాక్టర్ గారు అనేటువంటి లూకా చక్కగా ఒక విధవరాలు గురించి వ్రాసిన సందర్భాన్ని మనం చదువుకుంటున్నాం. మీరు లూకా సువార్తను చదివినట్లయితే యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతం మొదలుకొని ఆయన యొక్క జీవిత చరిత్ర చాలా క్రమముగా రచించాడు. డాక్టర్స్కి డెత్ గురించి కానీ లేదా బర్త్ గురించి కానీ లేదా జీవిత కాలము గురించి కానీ బాగా తెలుస్తుంది. మనం పోస్ట్ మార్టం చేయగానే వాళ్ళు చూడండి చెప్పేస్తూ ఉంటారు ఇంతకాలం వయసు ఉంటుంది ఇలా అనేటువంటి విషయం బట్టి. వైద్యుడనేటువంటి లూకా వ్రాస్తున్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. బహువృద్ధురాలైనటువంటి అన్న ప్రవక్త్రి గురించి ఇక్కడ మనం రాయడం చదువుకుంటూ చూస్తున్నాం. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసింది. 84 సంవత్సరములు అక్కడ విధవరాలయుండి దేవాలయం విడవకుండా ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేస్తుందని రాస్తున్నాం. దీర్ఘకాలం జీవించారు ఈమె. దీర్ఘాయుష్తో అంటారు. ఎవరైనా పాదాల మీద పడినప్పుడు దీవించండి, నన్ను దీవించండి అంటున్నప్పుడు ఒక మాట వెంటనే పలుకుతూ ఉంటారు. ఏమని? దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అంటే ఎక్కువ సంవత్సరాలు జీవించాలి అన్నట్లుగా ఆశీర్వదిస్తూ ఉంటారు పిల్లలు. నిజంగా ఒక మనిషి ఆ మాట పలికాడు అంటే ఎదుటి వ్యక్తి అనుకుంటారు అలా జరగాలి అని కోరుకుంటారు. అది తప్పేమీ కాదు. కానీ దీర్ఘాయుష్కాలం అనుభవించడానికి ఆయుష్కాలం ఇచ్చేది దేవుడు. మనిషి పలుకుతున్నాడు, దాన్ని దేవుడు తదహస్తు అనాల్సిందే. అలా కోరుకుంటూ ఉంటారు. అయితే దీర్ఘాయు యొక్క ఆ దివ్యమైన రహస్యం ఏమిటి? అన్నా ప్రవక్త్రి విషయంలో మనకేం జరుగుతుంది ఇక్కడ? ఆ రహస్యం ఏమిటి అనేది మనం చూస్తే, ఆ రోజులు క్రీస్తు జన్మించినటువంటి దినాలు. ప్రభువైనటువంటి క్రీస్తు శిశువుగా ఉన్నటువంటి సమయంలో ఆయన భూమి మీదకి కన్య మీద గర్భాన జన్మించినటువంటి రోజుల్లో ధర్మశాస్త్ర ప్రకారం శిశువు అయినటువంటి ప్రభుని దేవాలయానికి తీసుకురావడం, ఆ దేవాలయం దగ్గరే ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని తీసుకొచ్చాడో ఆ గడిలోనే బహువృద్ధురాలుగా ఉన్నటువంటి ఆమె అన్న అనేటువంటి ప్రవక్త దేవాలయంలోకి వచ్చింది. ఆమె అప్పటి వరకు ఒక విషయం కోసం కనిపెడుతుంది. ఆ విషయం ఇప్పుడు కళ్ళారా చూసింది. ఏమిటి ఆ విషయం? రక్షకుని రాక కోసం కనిపెడుతోంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రాక కోసం కనిపెడుతోంది. దేని కొరకు కనిపెట్టిందో ఆ గడియ వచ్చేసింది. అంటే ఆ సమయం కొరకే ఆమె సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల పాటు మందిరమును కంటిపెట్టుకుని ఉందండి. క్రీస్తు ప్రభు కోసం ఆయన పుడతాడు అని ఆయన కొరకు కనిపెట్టింది. దేవాది దేవుడు ఆమె మనోవాంఛను తీర్చాడు. మీకు విషయం చెప్పమంటారా? ఆమె దీర్ఘాయువునకు గొప్ప రహస్యం ఇదే. దేవుని కొరకు కనిపెట్టుకుని జీవించటం, దేవాలయంను విడవకుండా జీవించటం ఎంత గొప్ప విషయం అండి ఇది. బైబిల్ చదువుతున్న వారికి కొన్ని వాక్యాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఏమిటది? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతూ ఉంటారు. నీతిమంతుల వేరు చిగురుస్తూ ఉంటుందని, వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచూ ఉంటారని చెప్పేట జ్ఞాపకం వస్తుంది. వారు సారము కలిగి పచ్చగా ఉంటారు అనేటువంటి లేఖనాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు అనేటువంటి మాటలు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అనేటువంటి మాటలు. ప్రియులారా, గ్రహించండి, మందిరమును విడవకుండా ఆమె కనిపెట్టుకుంటూ ఉంది. అన్న ప్రవక్త్రి యొక్క జీవిత రహస్యం అదే. ఈ రోజుల్లో నేను ఎక్కువ కాలం బతకాలి, నాకు ఏదైనా మందులుంటే చెప్తారనే వాళ్ళు లేకపోలేదండి. నేను లాంగ్ లైఫ్, బాగా హెల్దీగా ఎక్సర్సైజ్ బాడీతో ఉండాలి అనేవారు కూడా లేకపోలేదు. దీర్ఘాయువునకు దివ్యమైన రహస్యం ఏమిటంటే, అన్నా ప్రవక్తను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం, దేవాలయం విడవలేదు. ఆమెకు ఆ దేవాలయంలోనే బాలుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత దొరికింది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నానని మీరు అనుకోవద్దు, కానీ ఎన్ని ఆదివారములు దేవాలయమును విడిచిపెట్టి జీవిస్తున్నారు కొందరు. ఎన్ని పునరుద్ధానాలు ఆయన ఆరాధించకుండా దూరమైపోతున్నారు.
ఎన్ని మిడ్ వీక్ సర్వీసులు కానీ దేవాలయాన్ని విడవకుండా ఉన్నామా? దైవజనులారా, అదంతా అలా కుదురుతుంది? 24/7 దేవాలయంలో ఉంటే మా పనులెట్లా అని మీరు అంటారేమో. దేవాలయంని విడువకనగా ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. దేహమే దేవాలయం. నీకు నీ దేవునికి హృదయమే మందిరం. నీకు నీ దేవునికి ఎక్కడ ఎడబాటు లేకుండా ప్రతి క్షణము దైవభక్తితో దైవభయంతో ఆయనతో కలిసి సహవసించిన జీవిత దినాలు ఎన్నున్నాయి? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆమె జీవిత యొక్క రహస్యం అదే. అంటే బ్రతుకంతా మన నివాసము దేవాలయం కావాలి. నువ్వు దేవుని యొక్క మందిర ఆవరణములో జీవించటం, దేవునితో కలిసి వసించటం, దేవునితో కలిసి సంచరించటం, అది కోరుకోవాలి. కానీ కొందరైతే కొన్ని సందర్భాల్లో, ప్రభువా నువ్వు కాస్త పక్కనుండు, నేను ఈ పని చూసుకొస్తాను, మళ్ళీ ఇద్దరం కలిసి బయలుదేరదాం. ఏమా జీవితం ప్రియులరా? ఎస్, దీర్ఘాయు కాలము మనము తృప్తిగా జీవించాలి, సంతోషంగా జీవించాలి అంటే దివ్యమైన రహస్యం ఇదే. దేవాలయమును విడవకుండా ఆమె దేవుని యొక్క సన్నిధి కొరకు కనిపెట్టుకుని కూర్చుంది. అట్టి దీర్ఘాయువు కలిగి సుదీర్ఘ కాలం పాటు సంతృప్తి కలిగి దేవుని సేవిస్తూ ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మై హెవెన్లీ ఫాదర్, అవర్ సావరెన్ గాడ్, ఎంత గొప్ప దేవుడవు అన్న ప్రవక్తని మా ముందుంచి ఆమె యొక్క జీవిత విధానం విషయమే, ఆమె దీర్ఘాయువుకు గల కారణం ఏమిటో మీరు మాకు తెలియచేశారు. మేమును కూడా నీకు దూరంగా ఉండకుండా, ఎడబాయకుండా చక్కగా నీ నంటిపెట్టుకుని నీతో అంటుకట్టబడి పరిపూర్ణంగా ప్రభువా తండ్రి నీ నామ మహిమార్థమై జీవించే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమెన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.